హాయ్ వేవర్స్, అందరికీ నమస్కారం. గోవు మన సనాతన ధర్మంలో ఒక భాగం. మరి ఆవు పాలు తాగితే మన ఆరోగ్యం ఎంతో మెరుగ్గా ఉంటుంది, ఎప్పుడు చురుగ్గా ఉంటాము. మరి బ్రిటిష్ కాలం నాటి ముందు అందరూ కూడా ఆవు పాలే తాగేవాళ్ళు, ప్రతి ఇంట్లో కూడా ఆవుల్ని పెంచేవాళ్ళు. మరి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ గేదె పాలు అలవాటు చేసి మన ఆరోగ్యం కూడా క్షీణింపజేశారు. మరి గోవు అంటే శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టం. మరి గోపాలుడు ఎక్కడుంటే అక్కడ గోవులు చుట్టూ ఉంటాయి. మరి ఆవు పేడలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మరి మన ఇంటి ముందు కూడా కల్లాపు చల్లుకుంటూ ఉంటాం, క్రిమికీటకాలు ఇంట్లోకి రానియకుండా ఉండడానికి, మన ఆరోగ్యం కూడా బాగుండడానికి. అలాగే ఆవు పంచకం మన ఇంట్లో కూడా ఎప్పుడు కూడా చల్లుకుంటూ ఉంటాం, ఎందుకంటే చిన్న చిన్న క్రిమికీటకాలు కూడా ఇంట్లో ఉన్నాయి కూడా చనిపోతాయని. అట్లాగే మంగళప్రదం అని కూడా మనం భావిస్తాము. మనం గృహప్రవేశం చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ఆవుని దూడని ఇంట్లోకి తీసుకొచ్చి ఆ ఆవు పంచకం మన ఇంట్లో పడేటి చేసి మన గృహప్రవేశం చేసుకుంటాం. అంటే గోవుకి ఎంత ప్రాధాన్యత ఉందో మనం అర్థం చేసుకోవాలి. మరి ప్రతి ఇంట్లో గోవు ఉండటం వల్ల మన పొలాల్లో కూడా సేంద్రియ ఎరువుగా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. దానివల్ల క్రిమికీటకాలే కాకుండా మన చిన్న చిన్న ఆరోగ్యమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. మన పొలాలకు కూడా ఎంతో ఎరువుగా కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే గోవు మనకి ఎంతో మేలు చేస్తూ ఉంటుంది. అంటే మనం ఆవుకి ఏదైనా పెట్టినట్టయితే మన ఒంట్లో ఉన్నటువంటి రోగాలను అది కనిపెట్టి అది మేత మేయడానికి వెళ్ళినప్పుడు పొలాల్లో ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కని అది తిని మరి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. అందుకే మనం వాటికి ఏదైనా పెట్టినప్పుడు అది గాలి వదులుతున్నప్పుడు కూడా ఆ శ్వాసలో మనకి ఆరోగ్యకరమైనది కూడా ఉంటుందని చెప్పి నానుడి. కాబట్టి మన ఇంటి ముందుకి గోవు వస్తే ఉట్టిగా పంపించకండి, ఏదో ఒకటి పెట్టి పంపిస్తూ ఉండండి. అలాగే అవకాశం ఉన్నంతవరకు అందరూ కూడా ఆవు పాలు తాగండి, ఇంటి ముందు కల్లాపు చల్లుకోండి. మరి మన సనాతన ధర్మం అంటే మీ అందరూ తెలుసు. సనాతన ధర్మం అంటే మన ఆరోగ్యం పరంగా కానీ, మన కుటుంబ పరంగా కానీ, మన నడవడికలో కానీ, మన జీవిత భవిష్యత్తులో కానీ మనం మంచి జరిగేది. అలా మంచి జరిగిన దాంట్లో గోవు ఉందంటే ఆ గో ప్రాధాన్యత మనం అర్థం చేసుకోవాలి. మరి గోవును మనం రక్షిస్తే మన ఆరోగ్యాన్ని గోవు రక్షిస్తూ ఉంటుంది. మరి మనం గోవుకి ఏ సహాయం చేయకపోయినా కానీ ఆవు పాలు తాగటం మనం అలవాటు చేసుకుంటే గేదెల్ని తగ్గించి మన పాలు పోసేవాళ్ళు ఆవులు కూడా పెంచుతూ ఉంటారు. కాబట్టి గో సంపద పెరుగుతూ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా గోవుని దైవంగా భావిస్తూ ఉంటాము. మరి అలాంటి పవిత్రమైన గోవుకి మనం ఎప్పుడూ కూడా కొట్టడం లాంటివి ఏమీ చేయకూడదు. గోవుని మనం దేవతగా పూజిస్తున్నాము అంటే దాన్ని ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మరి గోవు మన భారతదేశంలో ఉందంటే మన అదృష్టం. మరి మీ అందరూ కూడా ఈ వీడియోని ఇష్టపడి